అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో దివాళీ స్పెషల్గా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అయితే ఈ వీడియోలో A to Z టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట. అంటే మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా, లేదా మీరు గులాబ్ జామున్ చేసేటప్పుడు మధ్యలో పిండి మిగిలిపోతున్నా, లేదా గులాబ్ జామున్ క్రాక్స్ వస్తున్నా, పాకాన్ని సరిగ్గా పీల్చుకోకపోయినా, లేదా పాకాన్ని ఎక్కువగా పీల్చుకుని గులాబ్ జామున్ మ్యాషీగా అయిపోతున్నా, ఇలా మీరు చేసే గులాబ్ జామున్ చెడిపోయే ఆల్ పాసిబిలిటీస్కి టిప్స్ని మీతో షేర్ చేస్తున్నాను. వన్స్ మీరు ఈ వీడియోలో ఉండే రెసిపీని కంప్లీట్గా చూసి టిప్స్ని ఫాలో అయితే కనుక ఇక గులాబ్ జామున్ చెడిపోయే ఛాన్సే లేదు. 100% ఫెయిల్ ప్రూఫ్ రెసిపీ ఇది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఎన్నో టిప్స్తో జ్యూసీగా ఉండే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడం అండి. పాకాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవాలి. పిండి కలిపిన తర్వాత పాకం చేద్దామంటే ఈలోపు పిండి తడి ఆరిపోతుందనమాట. సో ఫస్టే మనం పాకాన్ని రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 4 కప్పుల దాకా పంచదార వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల పిండితో గులాబ్ జామున్ తయారు చేస్తున్నాను. సో దానికి డబుల్ క్వాంటిటీ పంచదార వేసుకోవాలన్నమాట. మీరు పాకాన్ని కాస్త తగ్గించుకుని చేసుకోవాలి అనుకుంటే కనుక 3.5 కప్పుల దాకా పంచదార వేసుకోవచ్చు. అంటే వెయిట్లో వచ్చేసి 700 నుంచి 800 గ్రాముల దాకా పంచదారని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పంచదార వేసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల పంచదారకి 3.5 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. అంటే ఇక్కడ వాటర్ కొలత అనేది మనం వేసుకునే పంచదార కన్నా కాస్త తగ్గించుకుని వేసుకోవాలండి. సో వాటర్ వేసిన తర్వాత పంచదార పూర్తిగా కరిగేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పంచదారని కరగనివ్వండి. పంచదార పూర్తిగా కరిగితే సరిపోతుంది. మీకు పాకం లాంటివి ఏమీ రానవసరం లేదు. అండ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే మీరు 4 కప్పుల పంచదారకి 4 కప్పుల నీళ్లు వేసిస్తే కనుక కొద్దిగా బాయిల్ చేయాల్సి ఉంటుంది. జిగురు కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. టిప్ నెంబర్ 1, ఈ స్టెప్లో పాకం కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ షుగర్ సిరప్ అనేది తీగ పాకం వస్తే గనక గులాబ్ జామున్ లోపల వరకు పాకాన్ని పీల్చవు, లోపల గట్టిగా ఉండిపోతాయి. అండ్ పలచగా అయితే కనుక వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక గులాబ్ జామున్ విడిపోతాయి, విరిగిపోతాయి. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చేతి వేళ్ల మధ్యలో పాకాన్ని టచ్ చేసినప్పుడు జిగురుగా ఉండాలన్నమాట, తీగలాగా సాగకూడదు. మనం తీసుకున్న పంచదార నీళ్ల కొలత అనేది ఇలా తీసుకుంటే కనుక జస్ట్ పంచదార కరిగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, చిటికెడంతా కుంకుమ పువ్వు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా కేవరా వాటర్ కానీ లేదా రోజ్ వాటర్ కానీ వేసుకోండి. ఈ కుంకుమ పువ్వు కేవరా వాటర్ అనేది ఆప్షనల్ మాత్రమే, జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇవి వేయకపోయినా పర్వాలేదండి, యాలకుల పొడి మాత్రం వేసుకోండి. సో యాలక్కాయ పొడి వేసిన తర్వాత అంతా కూడా కలిపేసేసి జస్ట్ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆపేసేసి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి పిండి ముద్దని కలుపుకోవటం. దీనికోసం ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు. అయితే నేను ఈ వీడియోలో 2 కప్పుల గులాబ్ జామున్ మిక్స్కి సరిపడా క్వాంటిటీస్ అన్ని కూడా చెప్తున్నానండి. మీరు తక్కువ చేసుకోవాలనుకున్నా ఎక్కువ చేసుకోవాలనుకున్నా ఈ క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. సో పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లతో కానీ లేదా పాలతో కానీ పిండిని తడుపుకోవాలన్నమాట. నేను పాలు అలాగే నీళ్లు ఈక్వల్గా తీసుకున్నానండి. 1/2 కప్ దాకా తీసుకున్నాను 2 కలిపి. సో మీరు తీసుకున్న 2 కప్పుల పిండికి 1/2 కప్పు దాకా నీళ్ళైనా పాలైనా సరిపోతాయి. 1 టేబుల్ స్పూన్ అటు ఇటు అవ్వచ్చండి. అయితే 4 వంతులు మనం పిండి తీసుకుంటే 1 వంతు దాకా నీళ్లు తీసుకోవాలన్నమాట. సో పిండి కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను. మీరు పిండి కలిపేటప్పుడు కూడా జస్ట్ మునివేళ్లతో అలా మిక్స్ చేస్తూ ఉండండి అంతే. బాగా నీట్ చేయొద్దు, చపాతీ పిండి కలిపేటట్టుగా కలుపుకోకూడదు. టిప్ నెంబర్ 2, ఇలా పిండిని సుతారంగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా బాగా కలిపేస్తే గనక గులాబ్ జామున్ చేసేటప్పుడు లోపల ఉండ మిగిలిపోతుంది. టిప్ నెంబర్ 3, మీరు కలుపుకునే పిండి అనేది కొంచెం తడిగానే ఉండాలి. చేతికి కొంచెం స్టిక్కీగా ఉన్నా పర్వాలేదు. ఈ పిండిని కొద్దిసేపు నానబెడతాం కాబట్టి ఆ మాయిశ్చర్ అంతా కూడా పీల్చుకుని పిండి కాసేపటికి గట్టిపడుతుంది. ఈ సెకండ్ స్టెప్లో పిండిని పర్ఫెక్ట్గా కలిపితేనే గులాబ్ జామున్ కరెక్ట్గా వస్తాయండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం స్టిక్కీగా ఉన్నా పర్వాలేదు, కానీ గట్టిగా కలుపుకుంటే మాత్రం మీరు ఉండలు చేసేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. టిప్ నెంబర్ 4, ఇలా కలుపుకున్న పిండి మీద ఒక తడి క్లాత్ని బాగా పిండేసేసి ఆరిపోకుండా పైన పరిచి 5 నుంచి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టండి.
ఒక 5 నిమిషాల తర్వాత ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ చేతి మధ్యలో ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్ కింద చుట్టుకోండి. టిప్ నెంబర్ 5, బాల్స్ కింద చుట్టేటప్పుడు ఒకవేళ క్రాక్స్ వస్తున్నాయి అంటే పిండి అనేది డ్రైగా ఉందని అర్థం. కాస్త వాటర్ని కానీ పాలని కానీ చిలకరించుకుని పిండిని కాస్త మదాయించి ఆ తర్వాత గులాబ్ జామున్ కింద చుట్టుకోండి. అండ్ ఇక్కడ గులాబ్ జామున్ ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే అన్ని బాల్స్ కూడా ఈక్వల్ సైజులో రావడం కోసం ఒక చిన్న టిప్ అండి. అదేంటంటే స్కూప్లా ఉండే ఒక చిన్న స్పూన్ తీసుకుని దాంతో కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మీరు బాల్స్ని తయారు చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 6, అండ్ ఇలా గులాబ్ జామున్ చుట్టేటప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. పిండి అనేది అస్సలు ఆరిపోకూడదు. ఇలా తడి క్లాత్ని ఉంచే ఉండల కింద చుట్టేసుకోండి. సో పిండి ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఒక్కొక్క బాల్ని చుట్టుకోండి. ఈ ఉండలు కూడా ఆరిపోకుండా తడి క్లాత్ని కవర్ చేస్తూ ఉండండి. ఇక్కడ గులాబ్ జామున్ సైజ్ మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఉండల కింద చుట్టుకోవచ్చు. పిండి మొత్తాన్ని ఈ విధంగా రౌండ్ బాల్స్లా చిన్న చిన్న బాల్స్ని క్రాక్స్ లేకుండా చుట్టేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి గులాబ్ జామున్ని ఫ్రై చేసుకోవటం. స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. అందులోకి ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోవచ్చు. అయితే గులాబ్ జామున్ వేయించేటప్పుడు గులాబ్ జామున్ పూర్తిగా మునిగేంత వరకు కాస్త ఎక్కువే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. సో నేనైతే ఆయిల్ని యూస్ చేస్తున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలన్నమాట. మోడరేట్గా హీట్ అవ్వాలి. ఓవర్ హీట్లో ఉండకూడదు, తక్కువ హీట్లోనే ఉండకూడదు. టిప్ నెంబర్ 7, మనం పిండి వేస్తే వెంటనే పైకి వచ్చేయకుండా కాస్త వేగి పైకి రోల్ అవ్వాలన్నమాట. అలా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అవసరమైతే ఫస్ట్ ఆయిల్లో ఒక బాల్ని వేసి ఫ్రై చేసి ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ని స్టార్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఆయిల్ టెంపరేచర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ గులాబ్ జామున్ చెడిపోవడానికి 2 కేసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆయిల్ లో హీట్లో ఉంటే కనుక మనం వేసిన గులాబ్ జామున్ క్రాక్స్ వచ్చేసి విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే కనుక పైన రంగు వచ్చేసి లోపల పిండి సరిగ్గా ఉడకకుండా లోపల ఉండ మిగిలిపోతుంది. సో ఆయిల్ అనేది మోడరేట్ టెంపరేచర్లోనే ఉండాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి గులాబ్ జామున్ బాల్స్ని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయండి. టిప్ నెంబర్ 8, అండ్ ఇక్కడ మీరు వేసే క్వాంటిటీ కూడా చాలా తక్కువ వేయాలండి. ఆయిల్కి సరిపోయే విధంగా నిండుగా వేసేసేయకూడదు. 1/3 పార్ట్ వేస్తే సరిపోతుందన్నమాట. అంటే ఎక్కువ వేసేసి ఫ్రై చేసేస్తే ఆయిల్ హీట్ అనేది సరిపోక గులాబ్ జాములు పగుళ్ళు వచ్చేస్తాయి. సో మనం యూస్ చేసే ఆయిల్ క్వాంటిటీని బట్టి మనం వేసే గులాబ్ జామున్ కౌంట్ ఉండాలన్నమాట. ఆయిల్ సరైన హీట్లో ఉంటే కనుక మీరు వేసిన జస్ట్ ఒక 5-10 సెకండ్స్కి అవి వేగి పైకి తేలుతాయి అన్నమాట. ఈ బాల్స్ పైకి తేలేంత వరకు గరిట పెట్టకూడదు. సో వాటంతటా అవే పైకి తేలిన తర్వాత స్లోగా ఆయిల్ని కదుపుతూ ఉండండి. ఈ బాల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. టిప్ నెంబర్ 9, గులాబ్ జామున్ని నిదానంగానే వేయించాలండి. అప్పుడే లోపల వరకు వేగి మీరు పాకంలో ఈ గులాబ్ జామున్ వేసినప్పుడు బాగా పీల్చుకుని జ్యూసీగా తయారవుతాయి. వన్స్ ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గరిటెతో కలుపుతూ ఈవెన్గా వేయించుకోండి. మంచి రెడ్ షేడ్లోకి టర్న్ అవ్వాలి. అంతవరకు గరిటెతో కలుపుతూనే వేయించాలి. లేదంటే ఒక సైడ్ కలర్ వస్తుంది, ఒక సైడ్ కలర్ రాదు. ఇలా గులాబ్ జామున్ చక్కగా వేగాక ఇప్పుడు ఈ గులాబ్ జామున్ని కాస్త వేడిగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి. ఇమీడియట్గా వేయాలి, అస్సలు డిలే చేయకూడదు. సో గులాబ్ జామున్ అనేది వేడివేడిగా ఉండాలి. పాకం అనేది కాస్త గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. టిప్ నెంబర్ 10, ఒకవేళ పాకం పూర్తిగా చల్లారిపోతే కనుక ముందే కొంచెం స్టవ్ మీద పెట్టి వెచ్చపెట్టుకోండి. సో గులాబ్ జామున్ని పాకంలో వేసి కాస్త డిప్ చేయండి. ఇలాగే మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుంటూ వేడివేడిగా ఈ పాకంలోకి వేసేసుకోవాలి. అండ్ అలాగే ఎవ్రీ బ్యాచ్లో గులాబ్ జామున్ వేయించేటప్పుడు ఫస్ట్ సిమ్లోకి పెట్టుకుని గులాబ్ జామున్ స్లోగా వేసుకోవాలి. అవి కాస్త వేగాక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 2 నుంచి 4 గంటల పాటు మంచిగా పాకంలో ఈ గులాబ్ జామున్ సోక్ అవనివ్వండి. ఆ తర్వాత బయటకు తీసి సర్వ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా షూటింగ్ చేద్దాం అనేసరికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది గులాబ్ జామున్ ఫినిష్ అయిపోయాయండి. మా ఇంట్లో అయితే 1కి 4 దాకా తినేశారు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేస్తే. చూడండి జ్యూసీగా లోపల వరకు ఎంత చక్కగా పాకం పీల్చుకుందో. అండ్ లోపల కూడా మీకు ఎక్కడ ఉండల్ లాంటివి కట్టలేదు కదా. ఇలా తయారు చేసుకున్న గులాబ్ జామున్ని 8 బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా 10 to 15 డేస్ పాటు సర్వ్ చేసుకోవచ్చు. దివాళీ స్పెషల్ కదా, సో నేను కాస్త పార్టీలకు రావడం కోసం ఇలా సిల్వర్ లీవ్స్తో గార్నిష్ చేస్తున్నాను. అంతేనండి, ఇలా పర్ఫెక్ట్గా జ్యూసీగా మౌత్ మెల్టింగ్లా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో కాస్త లెందీ అయినా A to Z టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేయడం కోసం, ఫస్ట్ టైం ట్రై చేసినా అస్సలు ఫెయిల్ అవ్వకుండా గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నాను.
సో ఈ దీవాళీకి డెఫినెట్గా మీరు కూడా ఈ పర్ఫెక్ట్ గులాబ్ జామున్ని ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళ నోరు తీపి చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.